ఐపీఎల్ 2025 ఆక్షన్ తర్వాత టీమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ ని 18 కోట్లకి, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ ని 14 కోట్లకి, హిట్మేయర్ ని 11 కోట్లకి, సందీప్ శర్మ 4 కోట్లకి రిటైన్ చేసుకుంది. ఆక్షన్ లో జోఫ్రా ఆర్చర్ కి వీళ్ళు అత్యధికంగా 12.50 కోట్లు స్పెండ్ చేశారు. తర్వాత తుషార్ దేశపాండేకి 6.50 కోట్లు ఇచ్చారు. వియాందో హస్రంగా 5.25 కోట్లు, మహేష్ తీక్షణ 4.40 కోట్లు, నితీష్ రాణా 4.20 కోట్లు, ఫాజల్ హక్ ఫరూకీకి 2 కోట్లు, క్వేన్ మొఫాకాకి 1.5 కోట్లు, ఆకాష్ మధవాల్కి 1,20,00,000, వైభవ్ సూర్యవంశీకి 1,10,00,000, శుభం దూబేకి 80 లక్షలు, యుద్వీర్ సింగ్ కి 35 లక్షలు, కునాల్ సింగ్ రాథోర్ కి 30 లక్షలు, అశోక్ శర్మకి 30 లక్షలు, కుమార్ కార్తికేయకి 30 లక్షలు ఇచ్చి టీమ్ ని బిల్డ్ చేశారు. వీళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ ని 6 తీసుకున్నారు. మొత్తంగా 20 మంది ప్లేయర్స్ తో రాజస్థాన్ టీం ఇలా ఉంది. ముంబై టీం విషయానికి వస్తే 18 కోట్లకి బుమ్రా, హార్దిక్ పాండ్యాని 16.35 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ ని 16.35 కోట్లు, రోహిత్ శర్మకి 16.30 కోట్లు, తిలక్ వర్మకి 8 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. ఆక్షన్ లో వీళ్ళు అత్యధికంగా ట్రెంట్ బౌల్ట్ కి 12.50 కోట్లు స్పెండ్ చేశారు. దీపక్ చహార్ కి 9.25 కోట్లు, నమన్ ధీర్ కి ఆర్టీఎం ద్వారా 5.25 కోట్లు, విల్ జాక్స్ ని 5.25 కోట్లు, అలాహ్ గజన్ఫర్ ని 4.80 కోట్లు, మిచెల్ శాట్నర్ ని 2 కోట్లకి, రియల్ రెకెంటన్ కి 1 కోటి, రేస్ టోప్లే కి 75 లక్షలు, లిజార్డ్ విలియమ్స్ కి 75 లక్షలు, రాబిన్ మింజ్ కి 65 లక్షలు, కరణ్ శర్మ కి 50 లక్షలు, విఘ్నేష్ పాతూర్ కి 30 లక్షలు, బేవన్ జాకబ్స్ కి 30 లక్షలు, తెలుగు ప్లేయర్ అయిన సత్యనారాయణ రాజు కి 30 లక్షలు, రాజ్ బావాకి 30 లక్షలు, అశ్విని కుమార్ కి 30 లక్షలు, అర్జున్ టెండూల్కర్ కి 30 లక్షలు, క్రిషన్ షిర్జిత్ కి 30 లక్షలు ఇచ్చి టీమ్ ని బిల్డ్ చేశారు. వీళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ ని 8 మందిని తీసుకున్నారు. 23 మంది ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ ఈ విధంగా ఉంది. లక్నో సూపర్ జైంట్స్ టీం విషయానికి వస్తే నికోలస్ పూరన్ కి 21 కోట్లు, మయాంక్ యాదవ్ కి 11 కోట్లు, రవి బిష్ణోయ్ కి 11 కోట్లు, ఆయుష్ బదోని, మోషన్ ఖాన్ కి 4 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఆక్షన్ లో వీళ్ళు అత్యధికంగా రిషబ్ పంత్ కి 27 కోట్లు ఇచ్చారు. ఆవేష్ ఖాన్ కి 9.75 కోట్లు, ఆకాష్ దీప్ కి 8 కోట్లు, డేవిడ్ మిల్లర్ కి 7.50 కోట్లు, అబ్దుల్ సమద్ కి 4.20 కోట్లు, మిచెల్ మార్స్ కి 3.40 కోట్లు, షహబాజ్ అహ్మద్ కి 2.40 కోట్లు, ఏడియన్ మక్రమ్ కి 2 కోట్లు, మాథ్యూ బ్రిడ్జి కి 75 లక్షలు, షమర్ జోసెఫ్ కి 75 లక్షలు, మణిమరన్ సిద్ధార్థ్ కి 75 లక్షలు, హిమ్మత్ సింగ్, అర్షిన్ కుల్కర్ని, దిగ్వేష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, యువరాజ్ చౌదరి, ఆకాష్ సింగ్, ఆర్ హెంగ్రేకర్, ఆర్యన్ జోయల్ కి 30 లక్షలతో టీమ్ ని బిల్డ్ చేసింది. వీళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ ని 6 మాత్రమే తీసుకున్నారు. 24 మంది ప్లేయర్స్ తో లక్నో సూపర్ జైంట్స్ టీం ఈ విధంగా ఉంది. కోల్కతా టీం విషయానికి వస్తే రింకు సింగ్ 13 కోట్లు, ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తికి 12 కోట్లు, హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్ లకి 4 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఆక్షన్ లో వీళ్ళు అత్యధిక ధర వెంకటేష్ అయ్యర్ మీద స్పెండ్ చేశారు. తనకి 23.75 కోట్లు ఇచ్చారు. తర్వాత వీళ్ళు ఎన్రిచ్ నోకియాకి 6.50 కోట్లు, క్వింటన్ డికాకి 3.60 కోట్లు, రఘువంశీకి 3 కోట్లు, స్పెన్సర్ జాన్సన్ కి 2.80 కోట్లు, రహమతుల్లా గుర్బాజ్ కి 2 కోట్లు, మొయిన్ అలీకి 2 కోట్లు, వైభవ్ అరోరాకి 1.80 కోట్లు, రోమన్ పవల్ కి 1.5, అజింకా రహానేకి 1.5, ఉమ్రాన్ మాలిక్ కి 75 లక్షలు, మనీష్ పాండేకి 75 లక్షలు, అన్కుల్ రాయ్ కి 40 లక్షలు, లూనిత్ సిసోడియా, మయాంక్ మార్కండేలకి 30 లక్షలతో కొనుగోలు చేశారు. వీళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ ని 8 మందిని తీసుకున్నారు. 21 మంది ప్లేయర్స్ తో కోల్కతా నైట్ రైడర్స్ టీం ఈ విధంగా ఉంది. గుజరాత్ టైటన్ టీం విషయానికి వస్తే రషీద్ ఖాన్ కి 18 కోట్లు, శుభ్మన్ గిల్ కి 16.50 కోట్లు, సాయి సుదర్శన్ కి 8.50 కోట్లు, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాతియాలకి 4 కోట్లతో రిటైన్ చేసుకుంది. వీళ్ళు ఆక్షన్ లో అత్యధికంగా జోష్ బట్లర్ కి 15.75 కోట్లు ఇచ్చారు. మహమ్మద్ షిరాజ్ కి 12.25 కోట్లు, కగిసో రబడాకి 10.75 కోట్లు, ప్రసిద్ కృష్ణ కి 9.50 కోట్లు, వాషింగ్టన్ సుందర్ కి 3.20 లక్షలు, ఎస్ రూదర్ఫర్డ్ కి 2.60 కోట్లు, గెరాల్ కోయెజ్జీ కి 2.40 కోట్లు, గ్లెన్ ఫిలిప్స్ కి 2 కోట్లు, ఆర్ సాయి కిషోర్ కి ఆర్టీఎం ద్వారా 2 కోట్లు, మహిపాల్ లోమ్డార్ కి 1.70 కోట్లు, గుర్నూర్ బార్ 1.30 కోట్లు, అర్షద్ ఖాన్ కి 1.30 కోట్లు, కరీం జన్నత్ కి 75 లక్షలు, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మలకు కూడా 75 లక్షలు, కుమార్ కుషర్గా కి 65 లక్షలు, నిశాంత్ సంధు, మనవ్ సుతార్, అనూజ్ రావత్, కుల్వంత్ కెల్జరోలియాకి 30 లక్షలతో టీమ్ ని బిల్డ్ చేశారు. వీళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ ని 7 తీసుకున్నారు. మొత్తంగా ఫుల్ స్క్వాడ్ 25 మంది ప్లేయర్స్ తో గుజరాత్ టైటన్స్ ఈ విధంగా ఉంది. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టీం విషయానికి వస్తే వీళ్ళు 3 రిటైన్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీకి 21 కోట్లు, రజత్ పాటిదార్ కి 11 కోట్లు, ఎస్ దయాల్ కి 5 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. ఆక్షన్ లో వీళ్ళు అత్యధికంగా జోష్ హేజల్వుడ్ కి
12.50 కోట్లు స్పెండ్ చేశారు. ఫిల్ షాల్ట్ కి 11.50 కోట్లు స్పెండ్ చేశారు. జితేష్ శర్మకి 11 కోట్లు ఇచ్చారు. భువనేశ్వర్ కుమార్ కి 10.75 కోట్లు, లియామ్ లివింగ్స్టోన్ కి 8.75 కోట్లు, రక్షిన్ సలాం కి 6 కోట్లు, కృణాల్ పాండ్యాకి 5.75 కోట్లు, టీమ్ డేవిడ్ కి 3 కోట్లు, శ్రేయస్ శర్మకి 2.60 కోట్లు, జాకబ్ బేతల్ కి 2.60 కోట్లు, దేవదూత్ పడికల్ కి 2 కోట్లు, నువాన్ తుషారాకి 1.60 కోట్లు, రొమారియో షెఫర్డ్ కి 1.50 కోట్లు, లుంగ్ని ఇంగ్డికి 1 కోటి, స్వప్నిల్ సింగ్ కి ఆర్టీఎం కార్డు ద్వారా 50 లక్షలు, అభినందన్ సింగ్, సాత్విక్ చికారా, మోహిత్ రాతే, మనోజ్ బాంగ్డేకి 30 లక్షలతో టీం ను బిల్డ్ చేశారు. వీళ్ళు 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ని తీసుకున్నారు. మొత్తంగా 22 మంది ప్లేయర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఈ విధంగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే వీళ్ళు హెన్రిక్ క్లాసన్ కి 23 కోట్లు, ప్యాట్ కమిన్స్ కి 18 కోట్లు, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కి 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డికి 6 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు ఆక్షన్ లో అత్యధికంగా ఇషాన్ కిషన్ ని 11.25 కోట్లకి కొనుగోలు చేశారు. మహమ్మద్ షమీని 10 కోట్లకి, హర్షల్ పటేల్ ని 8 కోట్లకి, రాహుల్ చహర్ ని 3.20 కోట్లకి, అభినవ్ మనోహర్ ని 3.20 కోట్లకి, ఆడమ్ జంపాని 2.40 లక్షలకి, సిమర్జిత్ సింగ్ ని 1.5 కోటి, ఇషాన్ మలింగాకి 1.20 లక్షలు, బ్రైడన్ క్రీజ్ కి 1 కోటి, జయదేవ్ ఉనాద్కత్ కి 1 కోటి, కిమాందు మెండిస్ కి 75 లక్షలు, జీషాన్ ఆన్సారీకి 40 లక్షలు, అంకిత్ వర్మ, అథర్వ్ టాడే, సచిన్ బేబీలకి 30 లక్షలతో కొనుగోలు చేశారు. వీళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ ని 7 తీసుకున్నారు. మొత్తంగా 20 మంది ప్లేయర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ విధంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వస్తే అక్షర్ పటేల్ ని 16.50 కోట్లు, కుల్దీప్ యాదవ్ ని 13.25 కోట్లకి, ట్రిస్టన్ స్టబ్స్ కి 10 కోట్లు, అభిషేక్ పోరెల్ 4 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. ఆక్షన్ లో వీళ్ళు అత్యధికంగా కేఎల్ రాహుల్ కి 14 కోట్లు ఇచ్చారు. మిచెల్ స్టార్క్ ని 11.75 కోట్లకి, టి నటరాజన్ ని 10.75 లక్షలకి, జే ఫ్రేసర్ మెగ్గర్ కి ఆర్టీఎం ద్వారా 9 కోట్లకి, ముఖేష్ కుమార్ ని ఆర్టీఎం ద్వారా 8 కోట్లకి, హ్యారీ బ్రూక్ ని 6.25 లక్షలు, అస్తోష్ శర్మ 3.80 లక్షలు, మోహిత్ శర్మని 2.20 లక్షలు, ఫ్యాఫ్ డీఫ్లిసర్స్ ని 2 కోట్లు, సమీర్ రిజ్వీని 95 లక్షలకి, డివోన్ ఫెరారే 75 లక్షలకి, దుష్యంత్ చమీరాన్ 75 లక్షలకి, విప్రాన్ నిగమ్, కరుణ్ నాయర్ ని 50 లక్షలకి, మాధవ్ తివారీని 40 లక్షలకి, మనావత్ కుమార్, త్రిపురాన్ విజయ్, దర్శన్ నల్కండే, అజయ్ మండల్కి 30 లక్షలతో కొనుగోలు చేశారు. వీళ్ళు 7 ఓవర్సీస్ ప్లేయర్స్ ని తీసుకున్నారు. మొత్తంగా 23 మంది ప్లేయర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విధంగా ఉంది. పంజాబ్ టీం విషయానికి వస్తే శశాంక్ సింగ్ ని 5.5 కోట్లకి, ప్రభ్సిమ్రాన్ సింగ్ ని 4 కోట్లకి రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు ఆక్షన్ లో శ్రేయస్ అయ్యర్ కి అత్యధికంగా 26.75 కోట్లు కొనుగోలు చేశారు. హర్షదీప్ సింగ్ ని ఆర్టీఎం ద్వారా 18 కోట్లకి, యుజ్వేందర్ చాహల్ ని 18 కోట్లకి కొనుగోలు చేశారు. మార్కస్ స్టోయినిస్ కి 11 కోట్లు, నెహాల్ వాదేరాకి 4.20 కోట్లు, గ్లెన్ మ్యాక్స్వెల్ ని 4.20 లక్షలకి, ప్రియాంష్ ఆర్యాని 3.80 లక్షలకి, జోష్ ఇంగ్లీష్ ని 2.60 లక్షలకి, అజ్మతుల్ ఉమర్జాయ్ ని 2.40 లక్షలకి, ల్యూక్ ఫెర్గ్సన్ ని 2 కోట్లకి కొనుగోలు చేశారు. విజయ్ వ్యాష్నాక్ ని 1.80 లక్షలకి, ఎస్ ఠాకూర్ ని 1.60 లక్షలకి, హర్ప్రీత్ బార్ ని 1.5, అరుణ్ హార్డ్లీకి 1.25 లక్షలు, విష్ణు వినోద్ ని 95 లక్షలకి, కుల్దీప్ సేన్ ని 80 లక్షలకి, స్కేవర్ బ్రాట్లెట్ ని 80 లక్షలకి, షుయాష్ షెగ్డే ని 30 లక్షలకి, పైలా అవినాష్, ముషీర్ ఖాన్, హర్నోర్ సింగ్, ప్రవీణ్ దుబేల్ ని 30 లక్షలకి కొనుగోలు చేశారు. వీళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ ని 7 తీసుకున్నారు. మొత్తంగా 25 మంది ప్లేయర్స్ తో పంజాబ్ కింగ్స్ ఈ విధంగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాకి 18 కోట్లు, మతీషా పతిరానాకి 13 కోట్లు, శివం దూబేకి 12 కోట్లు, ఎంఎస్ ధోనిని 4 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. ఇంకా ఆక్షన్ లో వీళ్ళు అత్యధికంగా నూర్ అహ్మద్ కి 10 కోట్లు స్పెండ్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ కి 9.75 కోట్లు, డియోన్ కాన్వే కి 6.25 లక్షలు, ఖలీల్ అహ్మద్ కి 4.80 లక్షలు, రచిన్ రవీంద్రని ఆర్టీఎం ద్వారా 4 కోట్లకి, రాహుల్ త్రిపాఠిని 3.40 లక్షలకి, అన్షుల్ కాంబోజ్ ని 3.40 లక్షలకి, శామ్ కరణ్ ని 2.40 లక్షలకి, గుర్జన్ ప్రీత్ సింగ్ ని 2.20 లక్షలకి, నాథన్ ఇలియాస్ ని 2 కోట్లకి, దీపక్ హోడాని 1.70 లక్షలకి, జే ఓవర్టన్ ని 1.5, విజయ్ శంకర్ ని 1.20 లక్షలకి, వానిష్ బేడీని 55 లక్షలకి, శ్రేయస్ గోపాల్, సి సిద్ధార్థ్, ఆర్ఎస్ ఘోష్, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, కమలేష్ నాగర్ కోటెల్ ని 30 లక్షలకి కొనుగోలు చేశారు. వీళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ ని 7 తీసుకున్నారు. టోటల్ 25 మంది ప్లేయర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ టీం ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.